నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చేవాడు అని కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 3వ వచనంలో తెలియజేయబడుతుంది. ఈ రోజున దేవుడు తెలియజేస్తున్న మాట, నీకున్న ప్రతి దోషమును, నీ జీవితంలో కలిగి ఉన్న ప్రతి పాపమును యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి, ప్రభువా నేను పాపిని అని మీరు అడగలిగితే, మనం ఒప్పుకోగలిగితే, పశ్చాత్తాపడి దేవుని దగ్గర మనం విన్నవించుకుంటే, మన ప్రతి ఒక్క దోషములను ఆయన క్షమించే దేవుడిగా ఉన్నారు. మన సంకటములను అంటే మన రోగములను ఆయన కుదిర్చేటటువంటి వాడిగా ఉన్నాడు. ఈ లోక సంబంధంగా భౌతికంగా నువ్వు జీవిస్తున్న జీవితంలో అనేకమైన రోగములను చుట్టుకొని ఉండొచ్చు, అనేకమైనటువంటి శరీర రుగ్మతలను చుట్టుకొని ఉండొచ్చు. వాటన్నిటిని కూడా సరిచేయగలిగిన ఏకైక శక్తివంతుడు నీ దేవుడు. అంత మాత్రమే కాక ఈ భౌతిక జీవనంలో ఆత్మీయంగా నీ జీవితంలో రక్షణార్థమైన జీవన విధానాన్ని నువ్వు కలిగి ఉండడానికి ఆత్మీయ జీవితంలో ఉన్న ప్రతి రోగమును కూడా సరిచేసే దేవుడు. కాబట్టి ఆయన దోషములను క్షమిస్తాడు, నీ సంకటములను కుదురుస్తాడు. అలాంటి దేవుడిని కలిగి ఉంటే నీ జీవితంలో నిత్య జీవాన్ని కలిగి ఉంటావు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.